హింగ్లాజ్ మాతా ఆలయం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ పార్వతీదేవి యొక్క తలభాగం పడినట్టు పురాణాలు తెలుపుతాయి. ఆలయ రూపం ఒక చిన్న సహజ గుహ, మట్టి బలిపీఠంపై సింధూరం పూసిన ఒక చిన్న రాయి దేవత ప్రతిరూపంగా పూజించబడుతుంది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో భాగంగా సతీదేవి స్వీయ దహనం చేసుకున్న తరువాత శివుడు ఆమె శరీరాన్ని తీసుకుని ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. విష్ణుదేవుడు సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా కత్తిరించినప్పుడు ఆమె తలభాగం ఈ ప్రదేశంలో పడిందని నమ్మకం. అందుకే ఇది ఒక పవిత్ర శక్తిపీఠంగా గుర్తించబడుతుంది. మరొక జానపద కథ ప్రకారం హింగులుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం దేవి ఇక్కడ అవతరించిందని, ఆ రాక్షసుడి పేరు మీదుగా ఈ స్థలానికి హింగ్లాజ్ అనే పేరు వచ్చిందని తెలుస్తుంది. ఈ ఆలయం ఒక సహజ గుహలో ఉంది. ఇక్కడ దేవి యొక్క విగ్రహ రూపం లేదు. బదులుగా ఒక చిన్న రాయిని సింధూరంతో అలంకరించి దేవి ప్రతిరూపంగా పూజిస్తారు. సంస్కృతంలో సింధూరాన్ని హింగుళ అని పిలుస్తారు. అందువల్ల ఈ దేవికి హింగ్లాజ్ మాత అనే పేరు వచ్చింది.